Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today I am going to discuss about the economically important freshwater fishes of Andhra Pradesh for second BSc third semester fishery student in paper Capture Fishery 1. Coming to introduction, here the Andhra Pradesh has been contributing significantly to the fish basket of the country in the recent years through an effective strategy in both coastal and freshwater aquaculture and marketing. సో మన యొక్క కంట్రీకి మన యొక్క స్టేట్ నుంచి అంటే ఇండియాకి ఆంధ్రప్రదేశ్ నుంచి బోత్ కోస్టల్ అండ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అండ్ మార్కెటింగ్ ద్వారా సో లంసమ్ అమౌంట్ అనేది వెళ్తుంది అని చెప్తున్నారు. సో ఫిష్ బాస్కెట్ అంటే ఇక్కడ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ ద్వారా మన యొక్క కంట్రీకి ఫిష్ ప్రొడక్షన్ ఇస్తుంది. సో ఫిషెస్ ద్వారా ఆక్వాకల్చర్ ద్వారా ఇన్కమ్ అనేది మన యొక్క కంట్రీకి మన యొక్క స్టేట్ నుంచి లార్జ్ అమౌంట్స్ వెళ్తుంది అని చెప్తున్నారు. And the state has 5.17 lakh hectares of freshwater ponds and tanks. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఫ్రెష్ వాటర్ పాండ్స్ అండ్ ట్యాంక్స్ ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి అంటే 5.17 lakh hectares అని చెప్తున్నారు. అలాగే రివర్స్ అండ్ కెనాల్స్ చూసుకున్నట్లయితే 11,514 kilometers ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి. అండ్ రిజర్వాయర్స్ చూసుకున్నట్లయితే 4.58 lakh hectares. అండ్ ఓవరాల్గా కోస్టల్ ఆక్వాకల్చర్కి సూటబుల్ అయ్యే ఏరియా ఎంత ఉంది అంటే 1,50,000 hectares అని చెప్తున్నారు. అండ్ సమ్ ఆఫ్ ది ఎకనామికలీ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్. సో ఇప్పుడు మనం మన యొక్క టాపిక్ చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎకనామికలీ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఏంటి? సో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ హిల్సా ఇలీషా, నెక్స్ట్ వన్ పంగాషియస్, తిలాపియా, వెలాగో అట్టు, కట్లా, లేబియో రోహిత, సిరిహనస్ మృగాల, హైపోఫ్థాల్మిక్టిస్ మొలిట్రిక్స్, సిప్రినస్ కార్పియో, టీనోఫారింగోడా నైడెల్లా, లేబియో కల్వసు, లేబియో కొంటియస్, లేబియో బ్యాటా, లేబియో ఫింబ్రియేటస్, సిరిహనస్ రెబా, సిరిహనస్ సిరోసా. సో ఈ యొక్క స్పీషీస్ అన్నీ ఎకనామికలీ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. సో దీంట్లో ఆల్రెడీ మనము కట్లా, లేబియో, సిరిహనస్ మృగాల, హైపోఫ్థాల్మిక్టిస్ మొలిట్రిక్స్ నుంచి సిరిహనస్ రెబా వరకు సిరిహనస్ సిరోసా వరకు మనం ఆల్రెడీ లాస్ట్ టాపిక్స్లో మనం డిస్కస్ చేసాము. సో బట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఫ్రెష్గా నేర్చుకోవాల్సిన ఏంటి అంటే హిల్సా ఇలీషా, పంగాషియస్, తిలాపియా, వెలాగా అట్టు స్పీషీస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ హిల్సా ఇలీషా ఆర్ హిల్సా అని కూడా పిలుచుకోవచ్చు దీన్ని. సో ఇట్ బిలాంగ్స్ టు ది కింగ్డమ్ యానిమేలియా, ఫైలం కార్డేటా, క్లాస్ యాక్టినోప్టెరిజీ, ఆర్డర్ క్లూపిఫార్మిస్ అండ్ ఫ్యామిలీ క్లూపిడే. So it is the Hilsa ilisha or Hilsa fish. So it is also known as Thenulosa ilisha. ఇంకేమని పిలుచుకోవచ్చు అంటే దీన్ని ఇలీష్ అని పిలుచుకోవచ్చు, ఇలీషా అని పిలుచుకోవచ్చు, హిల్సా హెరింగ్ ఆర్ హిల్సా షాడ్. ఇది క్లూపిడే ఫ్యామిలీకి చెందింది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ పాపులర్ అండ్ ఫుడ్ ఫిష్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. సో చాలా పాపులర్ ఫిష్ అంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫుడ్ ఫిష్ అని కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఇష్టంగా తీసుకునే ఫిష్ అని చెప్తున్నారు, ఫుడ్ కింద తీసుకునే ఫిష్ ఇది. అండ్ ది మోస్ట్ ఫేమస్ హిల్సా ఫిష్ కమ్స్ ఫ్రమ్ చాంద్పూర్ డిస్ట్రిక్ట్, బంగ్లాదేశ్. సో ఎక్కువ ఫేమస్ ఏ రీజియన్లో ఉన్న ఫిష్ ఉంది అంటే బంగ్లాదేశ్లో ఉన్న చాంద్పూర్ డిస్ట్రిక్ట్లో కల్టివేట్ అయ్యే ఆర్ ప్రొడ్యూస్ అయ్యే యొక్క హిల్సా ఫిష్కి ఎక్కువ డిమాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ది నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫిష్ వచ్చేసి హిల్సా అని చెప్పుకుంటున్నారు. అండ్ ది ఫిష్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 12% ఆఫ్ ది టోటల్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ 1.15% ఆఫ్ జీడిపి ఇన్ ది బంగ్లాదేశ్. సో ఇది బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫిష్ కాబట్టి అక్కడే ఇది బంగ్లాదేశ్లో ఉన్న చాంద్పూర్ డిస్ట్రిక్ట్లో చాలా ఫేమస్ కాబట్టి సో ఇక ఫిష్ యొక్క కాంట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్కి 12% ఆఫ్ ప్రొడక్షన్ ఇస్తుందంట. టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో 12% ఆఫ్ అంటే ఓవరాల్గా 100% ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్లో చూసుకున్నట్లయితే 12% ఈ యొక్క హిల్సా ఇలీషా నుంచే వస్తుంది అని చెప్తున్నారు. అండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే 1.15% వస్తుంది అని చెప్తున్నారు. డిస్క్రిప్షన్ అండ్ హ్యాబిటేట్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ మెరైన్ ఫిష్. సో మెరైన్ అని చెప్పుకోవచ్చు.
ఫ్రెష్ వాటర్ అని చెప్పుకోవచ్చు, బ్రాకిష్ వాటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే పెలాజిక్ అంటే అప్ వాటర్స్లో ఉండొచ్చు, నెరిటిక్ అంటే షాలో వాటర్స్లో ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎనడ్రమస్ మైగ్రేషన్ చూపిస్తుంది. అండ్ ఎంత డెప్త్లో ఈ యొక్క ఫిష్ అనేది మనకి కనిపిస్తుంది అంటే 200 meters అని చెప్తున్నారు. సో ఈ యొక్క ఫిష్ అనేది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, మెరైన్ వాటర్లో ఉంటుంది, బ్రాకిష్ వాటర్లో ఉంటుంది, పెలాజిక్, నెరిటిక్, ఎనడ్రమస్ అని చెప్తున్నారు. అండ్ ఎందుకు ఇది మనకి ఎకనామికలీ ఫ్రెష్ వాటర్ ఫిష్ అని చెప్తున్నాము అంటే, సో ఈ యొక్క ఫిష్ నుంచి ఎక్కువ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఎకనామికలీ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. సో ఇట్ కెన్ గ్రో అప్ టు 60 centimeters in length విత్ వెయిట్స్ ఆఫ్ అప్ టు 3 kg. 60 centimeters లెంత్ వరకు గ్రో అవుతుంది, వెయిట్ వచ్చేసి 3 kg వరకు ఇది వే అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రివర్స్ అండ్ ఈస్టరీస్ ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫిష్ కాబట్టి ఎక్కువగా ఇది బంగ్లాదేశ్లో ఉన్న రివర్స్ అండ్ ఈస్టరీస్లో కనిపిస్తుంది అంటున్నారు. అలాగే పాకిస్తాన్, మయన్మార్ అండ్ ది పెర్షియన్ గల్ఫ్ ఏరియా వేర్ ఇట్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ది టిగ్రిస్ యూఫ్రేట్స్ రివర్స్ ఇన్ అండ్ అరౌండ్ ఇరాన్ అండ్ సదర్న్ ఇరాక్. సో ఇది మనకి బంగ్లాదేశ్లో కనిపిస్తుంది, పాకిస్తాన్, మయన్మార్, పర్షియన్ గల్ఫ్ రీజియన్స్లో కనిపిస్తుంది. అలాగే టిగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ రివర్స్లో కూడా ఈ యొక్క ఫిష్ అనేది మనకి కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో దీని యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే దీంట్లో డార్సల్ స్పైన్స్ అనేవి యాబ్సెంట్ అంట, బట్ రేస్ అనేవి ఉంటాయి. స్పైన్స్ అంటే హార్డ్ స్ట్రక్చర్స్ అనేవి యాబ్సెంట్, బట్ రేస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. సో డార్సల్ ఫిన్లో సాఫ్ట్ రేస్ అనేవి 18 to 21 ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే యానల్ ఫిన్లో కూడా సాఫ్ట్ రేసే ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ది బెల్లీ హ్యాస్ 30 to 33 స్క్యూట్స్, అంటే స్కేల్స్ అనేవి బెల్లీ రీజన్లో 30 నుంచి 33 నెంబర్ వరకు ఉంటాయి అని చెప్తున్నారు. దెర్ ఇస్ ఎ డిస్టింక్ట్ మీడియన్ నాచ్ ఇన్ ది అప్పర్ జా. సో ఈ యొక్క ఫిష్ యొక్క అప్పర్ జాలో చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్టింక్ట్ నాచ్ అనేది కనిపిస్తుంది, అంటే గుంట అనేది కనిపిస్తుంది. అప్పర్ జా దగ్గర చిన్న గుంట అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ డార్సల్ ఫిన్లో చూసుకున్నట్లయితే అండ్ యానల్ ఫిన్లో చూసుకున్నట్లయితే యానల్ ఫిన్లోను డార్సల్ ఫిన్లోనూ చూసుకున్నట్లయితే ఎక్కడ స్పైన్స్ అనేవి ఉండవు, హార్డ్ స్ట్రక్చర్స్ ఉండవు. సో ఇక్కడ రేస్ మాత్రమే ఉంటాయి అని చెప్తున్నారు యానల్ ఫిన్లోను అండ్ ఆల్సో ఇన్ ది డార్సల్ ఫిన్. And the fish shows a dark blotch behind gill opening, followed by a series of small spots along the flank and juveniles. సో జువెనైల్స్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిష్ యొక్క గిల్ ఓపెనింగ్ దగ్గర ఒక డార్క్ బ్లాచ్ అండ్ డార్క్ మచ్చ ఒకటి అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ చిన్న చిన్న స్పాట్స్ కూడా మనకి ఫ్లాంక్ రీజన్స్ అంటే సైడ్స్లో కనిపిస్తాయి ఈ జువెనైల్స్లో అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఫిష్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే కలర్ ఇన్ లైఫ్, దాని యొక్క లైఫ్ టైంలో దాని యొక్క కలర్ అనేది ఎలా ఉంటుంది అంటే సిల్వర్ షార్ట్ విత్ గోల్డ్ అండ్ పర్పుల్, సిల్వర్గా ఉండి గోల్డ్ అండ్ పర్పుల్ కలర్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ద స్పీషీస్ ఫిల్టర్ ఫీడ్స్ ఆన్ ప్లాంక్టన్ అండ్ బై గ్రబ్బింగ్ మడ్డీ బాటమ్స్. సో ఈ యొక్క స్పీషీస్ అనేది ఫిల్టర్ ఫీడింగ్ మెకానిజం చూపిస్తుంది, అంటే ప్లాంక్టన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అది కూడా వాటర్ ద్వారా ఎంటర్ అయిన ప్లాంక్టన్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అలాగే బై గ్రబ్బింగ్ మడ్డీ బాటమ్స్, గ్రబ్బింగ్ అంటే డిగ్గింగ్ అని అర్థం. సో మడ్డీ బాటమ్స్ని డిగ్గింగ్ చేసుకోవడం ఇది ఫుడ్ని తీసుకుంటూ ఉంటుంది. సో దీని యొక్క కలర్ అనేది చూసుకున్నట్లయితే సో సిల్వర్గా ఉండి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్స్ని కూడా చూపిస్తుంది అని చెప్పుకున్నాము. The fish schools in coastal waters and ascends up to the river for around 50 to 100 kilometers to spawn during the southwest monsoons. That is June to September and also in January to April. సో ఇక ఫిష్ అనేది దాని యొక్క మెచ్యూరిటీ అటైన్ అయ్యేంత వరకు అది కోస్టల్ వాటర్స్లో ఉంటుంది. ఎప్పుడైతే అది మెచ్యూరిటీ అటైన్ అయ్యి బ్రీడింగ్ జరుపుకుంటుందో సో అది ఎక్కడికి వెళ్తుంది అంటే రివర్స్లోకి వెళ్తుంది. సో మైగ్రేషన్ జరుపుకుంటుంది అది. సో మైగ్రేషన్ జరుపుకోవడానికి అది 50 నుంచి 100 kilometers ప్రయాణించి ఇక సౌత్ వెస్ట్ మన్సూన్ టైంకి అది స్పానింగ్ జరుపుకోవడానికి వెళ్తుంది రివర్స్కి. అండ్ ఆల్సో అది అంటే జూన్ టు సెప్టెంబర్ టైంలో అండ్ ఆల్సో ఇన్ జనవరి టు ఏప్రిల్. సో జూన్ టు సెప్టెంబర్లోను జనవరి టు ఏప్రిల్లో అనేది స్పానింగ్ కోసం మైగ్రేషన్ జరుపుకుంటుంది అంటున్నారు. అలాగే ఏప్రిల్ అనేది సో మోస్ట్ ఫెర్టైల్ మంత్ అని చెప్తున్నారు. ఈ యొక్క ఫిష్ బ్రీడింగ్ జరుపుకోవాలి అంటే ఏప్రిల్ మంత్ అనేది మోస్ట్ ఫెర్టైల్ మంత్ అంటున్నారు.
అలాగే ఈ యొక్క యంగ్ ఫిష్ ఏదైతే రిటర్న్ అవుతుందో రివర్స్ నుంచి సీకి, సో ఆ యొక్క ఫిష్ని బంగ్లాదేశ్లో జట్కా అంటారు అంటున్నారు. ఫుడ్ వాల్యూ. హిలీషా రోల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బెంగాలీ కుసిన్. సో ఈ యొక్క హిలీషా ఫిష్ అనేది బెంగాలీ కుసిన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. అటువంటి ఫుడ్స్లో ఈ యొక్క ఫిష్ని ఎక్కువగా యూస్ చేస్తారు అని చెప్తున్నారు. ద ఫిష్ ఇస్ పాపులర్ ఫుడ్ అమాంగెస్ట్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఏషియా అండ్ ఇన్ ది మిడిల్ ఈస్ట్, బట్ ఎస్పెషల్లీ విత్ బెంగాలీస్ అండ్ ఒడియాస్. సో ఎక్కువగా ఈ యొక్క ఫిష్ అనేది పాపులర్ ఫుడ్. ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు అంటే సౌత్ ఏషియా పీపుల్, అలాగే మిడిల్ ఈస్ట్ పీపుల్, ఎక్కువగా బెంగాలీస్ అండ్ ఒడియాస్ ఎక్కువగా ఈ యొక్క ఫిష్ని ఇష్టపడతారు అని చెప్తున్నారు. బెంగాలీ ఫిష్ కర్రీ ఈస్ ఏ పాపులర్ డిష్ మేడ్ విత్ మస్టర్డ్ ఆయిల్ ఆర్ సీడ్. సో ఈ యొక్క ఫిష్ని మనము ఎప్పుడైతే బెంగాలీస్ కర్రీని ప్రిపేర్ చేస్తారో ఎక్కువగా దీన్ని మస్టర్డ్ ఆయిల్ ఆర్ సీడ్ ఆయిల్తో కానీ ఈ యొక్క డిష్ని ప్రిపేర్ చేస్తారు అని చెప్తున్నారు. ది బెంగాలీస్ పాపులర్లీ కాల్ దిస్ డిష్ షోర్షి ఇలిష్. ఈ యొక్క ఫిష్ని బెంగాలీస్ ఈ యొక్క డిష్ని ఏమని పిలుస్తారంటే షోర్షి ఇలిష్ అని పిలుస్తారు. ఈ యొక్క ఫిష్ అనేది ఇండియాలో చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్ వెస్ట్ బెంగాల్, ఒడిషా, త్రిపుర, అస్సాం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పోర్టెడ్ గ్లోబలీ. సో గ్లోబలీ ఈ యొక్క ఫిష్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు అని చెప్తున్నారు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏమని చెప్తారంటే ఈ యొక్క ఫిష్ గురించి, పుస్తెల అమ్మాయిన పులస తినొచ్చు అని చెప్తారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ యొక్క ఫిష్ అనేది. మీనింగ్ రఫ్లీ ఇట్స్ వర్త్ ఈటింగ్ పులస ఆర్ ఇలిష్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు సెల్ యువర్ మంగళసూత్ర. Next one, Pangasius. Coming to the systematic position, it belongs to the phylum Chordatum, class Actinopterygii, also called as ray finned fishes, order Siluriformis, also known as catfishes, family Pangasidae, also known as shark catfishes, and genus Pangasius, species Pangasius. So coming to the distribution of this species, it is distributed in the Bangladesh, Pakistan, India, Myanmar, Thailand, Malaysia and Indonesia according to IUCN Bangladesh 2000. సో ఈ యొక్క ఫిష్ అనేది ఫాలోయింగ్ కంట్రీస్లో అది డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్పేసి IUCN బంగ్లాదేశ్ వాళ్ళు రిప్రజెంట్ చేశారు అని చెప్తున్నారు. And coming to the morphology of this species, here the body is elongated and laterally compressed. సో ఈ యొక్క ఫిష్ బాడీ అనేది ఎలాంగేటెడ్గా ఉంటుంది, అంటే లెందీగా ఉంటుంది, అండ్ లాటరలీ కంప్రెస్డ్ అంటే సైడ్స్ నుంచి అది కంప్రెస్ అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఎలాంగేటెడ్, బారుగా ఉంటుంది, సైడ్స్ నుంచి అది కంప్రెస్ అయినట్టుగా అనిపిస్తుంది అంటున్నారు. అండ్ స్నౌట్ అబ్ట్యూస్లీ రౌండెడ్, అంటే స్నౌట్ అనేది బ్లంట్గా ఉంటుంది. అబ్ట్యూస్లీ రౌండెడ్ అంటే బ్లంట్గా ఉంటుంది అని అర్థం. అప్పర్ జా లాంగర్ దాన్ ది లోవర్ జా. సో అప్పర్ జా అనేది లోవర్ జాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ లెంత్లో ఉంటుంది, ఎక్కువ లాంగ్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో అప్పర్ జా ఈజ్ లాంగర్ దాన్ ది లోవర్ జా. 2 pairs of barbels present. సో ఇక్కడ బార్బుల్స్ అనేవి 2 pairs అంటే 4 బార్బుల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ డార్సల్ స్పైన్ సెర్రేటెడ్ యాంటీరియర్లీ. సో ఇక్కడ ఏదైతే డార్సల్ స్పైన్ అనేది ఉందో అది యాంటీరియర్గా సెర్రేటెడ్గా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అదంతా ప్లెయిన్గా లేకోకుండా హెచ్చు తగ్గులుగా ఉంటుంది, సో షార్ప్ ఎడ్జెస్ లాగా ఉంటుంది అని అర్థం. అండ్ పెక్టోరల్ స్పైన్ కంపారిటివ్లీ స్ట్రాంగ్ దాన్ డార్సల్ స్పైన్ అండ్ సెర్రేటెడ్. సో పెక్టోరల్ స్పైన్ చూసుకున్నట్లయితే డార్సల్ స్పైన్ కంటే అది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఎక్కువ సెర్రేటెడ్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఏదైతే పెక్టోరల్ స్పైన్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంట, డార్సల్ స్పైన్తో పోల్చుకుంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే ఎక్కువ సెర్రేటెడ్గా ఉంటుంది అని చెప్తున్నారు. కాడల్ ఫిన్ డీప్లీ ఫోర్క్డ్. సో కాడల్ ఫిన్ అనేది డీప్గా ఫోర్క్డ్గా ఉంటుంది, సో డివైడ్ అయినట్టుగా అనిపిస్తుంది, ఇక్కడ ఫోర్క్ లాగా ఉంటుంది. అండ్ లాటరల్ లైన్ కంప్లీట్. సో దీంట్లో ఉండే లాటరల్ లైన్ అనేది, సో ఈ యొక్క లైన్ అనేది కంప్లీట్గా ఉంటుంది. సో ఎండ్ వరకు కంప్లీట్గా లాటరల్ లైన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. కలర్ ఆన్ అబ్డామెన్ సిల్వరీ, సైడ్ ఆఫ్ హెడ్ కంటైన్స్ గోల్డెన్ టింజ్, above the lateral line whitish grey, silvery purple on the flanks and yellowish green or dark on back.
సో దీంట్లో చూసుకున్నట్లయితే అబ్డామిన్ అని వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుంది. సో అబ్డామిన్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుంది. అండ్ హెడ్ కంటైన్స్, సైడ్ ఆఫ్ ది హెడ్ కంటైన్స్ గోల్డెన్ టించ్. సో ఈ యొక్క హెడ్కి అటు సైడ్ చూసుకుంటే గోల్డెన్ టించ్ అంటే గోల్డ్ షేడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అబౌవ్ ది లాటరల్ లైన్ వైటిష్ గ్రే. సో అబౌవ్ ది లాటరల్ లైన్ పైన వైటిష్ గ్రే కలర్ ఉంటుంది. సైడ్స్ చూసుకున్నట్లయితే సిల్వరీ కలర్లో ఉంటాయి. సో సైడ్స్ చూసుకున్నట్లయితే సిల్వరీ కలర్లో ఉంటాయి, సిల్వరీ పర్పుల్ కలర్లో ఉంటాయి అని చెప్తున్నారు సైడ్స్. అండ్ ఎల్లోయిష్ గ్రీన్ ఆర్ డార్క్ ఆన్ బ్యాక్. సో ఈ యొక్క బ్యాక్ రీజన్లో చూసుకున్నట్లయితే ఎల్లోయిష్ బ్యాక్ ఆర్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది బ్యాక్ చూసుకున్నట్లయితే అని చెప్తున్నారు, డార్క్ ఆన్ బ్యాక్. అండ్ కమింగ్ టు ది మ్యాక్సిమం లెంత్ అండ్ వెయిట్. సో ఈ యొక్క ఫిష్ యొక్క వెయిట్ అనేది ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్పారు. ఒక్కొక్క ఇయర్లో వాళ్ళు చూసిన యొక్క ఫిష్ యొక్క వెయిట్ అనేది వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్ అనేది వాళ్ళు చూశారు. సో రేమాన్ చూసుకున్నట్లయితే 2005లో అది ఓవర్ 120 సెంటీమీటర్స్ వరకు దాని యొక్క లెంత్ అనేది ఉంది అని చెప్తున్నారు. తర్వాత బుయన్ 1964లో దాని యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 120 సెంటీమీటర్స్ ఉంది. తల్వర్ అండ్ జింగ్రాన్ చూసుకున్నట్లయితే 1991లో 150 సెంటీమీటర్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఐయుసిఎన్ ఐయుసిఎన్ బంగ్లాదేశ్ వాళ్ళు రీసెర్చ్ చేశారో అప్పుడు దాని యొక్క వెయిట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉంది అని చెప్తున్నారు. రేమన్ 1989లో చూసుకున్నప్పుడైతే 79 సెంటీమీటర్స్ ఉంది అని చెప్తున్నారు. అలాగే దాని యొక్క లెంత్ అనేది ఒక్కొక్క సైంటిస్ట్కి ఒక్కొక్క లెంత్ అనేది వచ్చింది. సో పర్టికులర్ లెంత్ అనేది వ్యారీ అవుతుంది అని చెప్తున్నారు దీనికి. అండ్ రేమన్ 1989లో దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 4 kg కనిపించింది అని చెప్తున్నారు. అది కూడా బంగ్లాదేశ్లో ఉన్న చాంద్పూర్ డిస్ట్రిక్ట్లో. అండ్ కమింగ్ టు ది హ్యాబిటేట్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ వాటర్. సో ఇక ఫిష్ అనేది ఫ్రెష్ వాటర్లో దొరుకుతుంది, అలాగే బ్రాకిష్ వాటర్లో కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు. అండ్ సమ్ కామన్ హ్యాబిటేట్స్ ఆర్ బీయింగ్ రివర్స్, ఫ్లడ్ ప్లేన్స్, ఈస్టరీస్, కెనాల్స్ ఎక్సెట్రా. సో ఈ యొక్క ఫిష్ యొక్క హ్యాబిటేట్ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే బిగ్ రివర్స్లోను, ఫ్లడ్ ప్లెయిన్స్లోను, ఈస్టరీస్లోను, కెనాల్స్లోను కనిపిస్తుంది. యూజువలీ ఇన్హిబిట్స్ లోవర్ పోర్షన్స్ ఆఫ్ లార్జ్ రివర్స్ అండ్ ఈస్టరీస్. సో తల్వర్ అండ్ జింగ్రన్ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువగా లోవర్ పోర్షన్స్ ఆఫ్ ది లార్జ్ రివర్స్లో ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఈస్టరీస్ యొక్క లోవర్ పోర్షన్స్లోను కూడా ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. కమింగ్ టు ది ఫుడ్ అండ్ ఫీడింగ్, దిస్ ఫిష్ ఈస్ నాట్ ఓన్లీ కార్నివోరస్ స్పీషీస్ బట్ ఆల్సో వొరాషియస్. కార్నివోరస్ అంటే సో నాట్ ఓన్లీ ఇది మీట్ని మాత్రమే కన్జ్యూమ్ చేయడం కాదు, బట్ ఆల్సో వొరాషియస్ అంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ ఆల్సో ఫీడ్స్ ఆన్ డికేయింగ్ యానిమల్ అండ్ వెజిటేటివ్ మ్యాటర్స్. సో డికేయింగ్ యానిమల్స్ని తింటుంది, వెజిటేటివ్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేస్తుంది ఇది. అండ్ ఈ యొక్క ఫిష్ అనేది రివర్స్లో ఉన్నప్పుడు ప్రిడేటరీ హ్యాబిటేట్ చూపిస్తుంది. వేటి మీద ప్రిడేషన్ చూపిస్తుంది అంటే స్నేల్స్ అండ్ మొలస్కన్స్ మీద అని చెప్తున్నారు అకార్డింగ్ టు రేమన్ అండ్ ఐయుసిఎన్ బంగ్లాదేశ్ వాళ్ళు. Coming to the breeding habits, it mainly breeds in estuaries during rainy season. సో తల్వర్ అండ్ జింగ్రన్ చేసిన రీసెర్చ్ ప్రకారం సో ఈ యొక్క ఫిష్ అనేది ఈస్టరీస్లోను రెయిన్ ఎప్పుడు పడుతుందో అప్పుడు అది బ్రీడింగ్ జరుపుకుంటుంది అంటున్నారు. కమింగ్ టు ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫిష్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫుడ్ ఫిష్. ఎక్కువగా ఫుడ్ కింద తీసుకుంటారు ఈ ఫిష్ని. అలాగే స్పోర్టింగ్ ఫిష్ అంటే గేమ్ పర్పస్ కూడా ఈ ఫిష్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ హ్యాస్ గ్రేట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ గుడ్ ఫ్లెష్. సో దాంట్లో ఫ్లెష్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క ఫిష్కి ఎక్కువ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది అంటున్నారు. ఫ్లెష్ ఆఫ్ మెచ్యూర్ అండ్ ఆల్డర్ ఫిష్ కంటైన్స్ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్. సో ఏ ఫిష్ అయితే ఎక్కువగా మెచ్యూర్ అయ్యి ఓల్డ్ అయిపోయిందో ఆ ఫిషెస్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, థిక్ లేయర్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ఫిష్ యొక్క లివర్లో చూసుకున్నట్లయితే ఇట్ కంటైన్స్ విటమిన్ ఏ అని చెప్తున్నారు. However, Talwar and Jingran mentioned that because of dirty feeding habits, this fish is not much liked. అంటే ఈ వొరాషియస్ ఫీడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది, ఏది పడితే అది తింటుంది, డర్టీ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫిష్ని ఎక్కువగా చాలామంది ఇష్టపడరు అని చెప్తున్నారు. కమింగ్ టు ది ఫిషరీ ఇన్ఫో, దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ కాట్ ఇన్ వింటర్ సీజన్లో ఎక్కువగా వీటిని క్యాచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రమ్ జూలై టు ఆగస్ట్ ఏ గుడ్ ఫిషరీ ఎగ్జిస్ట్ ఇన్ ది గ్యాంగటిక్ ఈస్ట్రీస్. సో వీటిని ఎక్కువగా మనం జూలై టు ఆగస్ట్ సీజన్లో గ్యాంగటిక్ రివర్స్ గంగా ఈస్ట్రీస్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిష్ని మనం ఎక్కువగా
క్యాచ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అప్పుడు దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ తిలాపియా. సో ఇట్ ఈస్ ది కామన్ నేమ్ ఫర్ నియర్లీ 100 స్పీషీస్ ఆఫ్ సిచిలిడ్ ఫిషెస్. సో సిచిలిడ్ ఫిషెస్ని ఎక్కువగా తిలాపియా ఫిషెస్ అంటూ ఉంటారు. సో ఈ తిలాపియా ఫిషెస్ అనేవి ఎక్కువగా మెయిన్లీ ఫ్రెష్ వాటర్ ఫిష్ అని చెప్తున్నారు. ఇన్హాబిటింగ్ షాలో స్ట్రీమ్స్, పాండ్స్, రివర్స్, లేక్స్ అండ్ లెస్ కామన్ ఫౌండ్ లివింగ్ ఇన్ బ్రాకిష్ వాటర్. సో ఈ యొక్క తిలాపియా అనేది ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ఫిష్ అని చెప్తూ ఉన్నారు. ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే షాలో స్ట్రీమ్స్, లోతు తక్కువగా ఉన్న స్ట్రీమ్స్లోను, పాండ్స్లోను, రివర్స్లోను, అలాగే లేక్స్లోను దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్తున్నారు. తక్కువగా ఇది బ్రాకిష్ వాటర్స్లో దొరుకుతుంది అంటున్నారు. ది పాపులారిటీ ఆఫ్ తిలాపియా కేమ్ అబౌట్ డ్యూ టు ఇట్స్ లో ప్రైస్, ఈజీ ప్రిపరేషన్ అండ్ మైల్డ్ టేస్ట్. సో ఈ యొక్క ఫిష్ని చూసుకున్నట్లయితే దీని యొక్క పాపులారిటీ ఎందుకు వచ్చింది అంటే దీని యొక్క తక్కువ ప్రైస్కి, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్కి అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది తిలాపియా ఫిష్. సో ఈ యొక్క ఫిష్ యొక్క బాడీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ లేటరలీ కంప్రెస్డ్ అంటున్నారు అండ్ డీప్ బాడీస్ ఉంటుంది అని చెప్తున్నారు. సో దీని యొక్క బాడీ చూసుకున్నట్లయితే డీప్గా ఉంటుంది అండ్ లేటరలీ కంప్రెస్డ్, సైడ్స్ నుంచి అది కంప్రెస్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. They are efficient feeders that can capture and process a wide variety of food items. సో ఈ యొక్క ఫిషెస్ అనేవి ఎఫిషియెంట్ ఫీడర్స్ అని చెప్తారు. అంటే అవి క్యాప్చర్ చేసి, క్యాచ్ చేసి అండ్ వీటిని మనం ఎక్కువ ఫుడ్ వెరైటీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఎఫిషియెంట్ ఫీడర్స్ దట్ కెన్ క్యాప్చర్ అండ్ ప్రాసెస్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. సో త్వరగా క్యాచ్ చేసుకుని వాటిని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈజీగా కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని ఎఫిషియెంట్ ఫీడర్స్ అంటున్నారు. దేర్ మౌత్స్ ఆర్ ప్రొట్యూజబుల్, యూజువలీ బార్డర్డ్ విత్ వైడ్ అండ్ ఆఫెన్ స్వాలన్ లిప్స్. సో ఈ యొక్క ఫిష్ యొక్క మౌత్ అనేది ప్రొట్యూజబుల్, బయటికి ప్రొట్యూడ్ అయినట్టు ఉంటుంది. సో దాని యొక్క బార్డర్ అనేది, మౌత్ యొక్క బార్డర్ అనేది వైడ్గా ఉంటుంది, లిప్స్ అనేవి స్వాలన్గా ఉంటాయి అని చెప్తున్నారు. సో మౌత్ ఈజ్ ప్రొట్యూడెడ్ మౌత్ అనేది ఉంటుంది. సో వైడ్ మౌత్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, లిప్స్ అనేవి స్వాలన్గా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ ద జాస్ హ్యావ్ కొనికల్ టీత్. సో ఈ యొక్క ఫిష్లో టీత్ అనేవి కొనికల్గా ఉంటాయి అంటున్నారు. అండ్ టిపికలీ తిలాపియా హ్యావ్ ఏ long dorsal fin and a lateral line which often breaks towards the end of the dorsal fin and starts again 2 or 3 rows of scales below. సో ఈ యొక్క ఫిష్లో లాంగ్ డార్సల్ ఫిన్ ఉంటుంది, అలాగే లాటరల్ లైన్ అనేది డార్సల్ ఫిన్ తర్వాత నుంచి డార్సల్ ఫిన్ ఎండ్ అయిన తర్వాత నుంచి అది 2 or 3 rows కింద. సో ఈ యొక్క ఇది డార్సల్ ఫిన్. సో ఈ యొక్క డార్సల్ ఫిన్ ఎండ్ అయిన దగ్గర నుంచి ఇక 2 or 3 rows కింద ఈ యొక్క లాటరల్ లైన్ అనేది డివైడ్ అయిపోతుంది, 2 or 3 rows ఆఫ్ స్కేల్ లైన్స్ కింద డివైడ్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది అని చెప్తున్నారు. సమ్ నైల్ తిలాపియా కెన్ గ్రో as long as 2.0 feet. సో వీటి యొక్క లెంత్ అనేది 2.0 feet వరకు గ్రో అవ్వగలవు అని చెప్తున్నారు. Other than their temperature sensitivity, tilapia exist in or can adapt to a wide range of temperature. So ఇవి వైడ్ రేంజెస్ ఆఫ్ టెంపరేచర్స్ ఇవి తట్టుకొని బ్రతకగలవు అని చెప్తున్నారు. తిలాపియా ఆర్ ఆల్సో నోన్ టు బి అ మౌత్ బ్రూడింగ్ స్పీషీస్, విచ్ మీన్స్ దే క్యారీ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అండ్ యంగ్ ఫిష్ ఇన్ దేర్ మౌత్ ఫర్ సెవరల్ డేస్ ఆఫ్టర్ ద యోక్ సాక్ ఈస్ అబ్జర్వ్డ్. సో ఇవి మౌత్ బ్రోడర్స్ అంటారు. అంటే వాటి యొక్క యంగ్ వన్స్ని ఆర్ ఎగ్స్ని అది దాని యొక్క మౌత్లో ఉంచి అది ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. పేరెంటల్ కేర్ అనేది దాని ఎలా ఎగ్జిబిట్ చేస్తుందంటే మౌత్ బ్రూడింగ్ ద్వారా, అంటే మౌత్లో దాని యొక్క ఎగ్స్ని కానీ యంగ్ వన్స్ని కానీ ఉంచుకునేది కేర్ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వెలాగార్టు స్పీషీస్. సో ఇట్ బిలాంగ్స్ టు ది కింగ్డమ్ యానిమేలియా, ఫైలం కార్డేటా, క్లాస్ యాక్టినోప్టెరిజీ, ఆర్డర్ సైలూరిఫార్మిస్, ఫ్యామిలీ సైలూరిడే, జీనస్ వెలాగో అండ్ స్పీషీస్ అట్టు. సో ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ క్యాట్ ఫిష్ ఆఫ్ ది ఫ్యామిలీ సైలూరిడే. సో ఈ యొక్క వెలాగోట్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ స్పీషీస్ అని చెప్తున్నారు. ఇది ఎక్కడ నేటివ్ అంటే దీని యొక్క నేటివ్ రీజన్ ఎక్కడ అంటే సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా అని చెప్తున్నారు. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ హెలికాప్టర్ క్యాట్ ఫిష్ ఆర్ వెలాగో
క్యాట్ ఫిష్. సో దీన్ని హెలికాప్టర్ క్యాట్ ఫిష్ అని పిలుచుకోవచ్చు, లేదంటే వెలాగు క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తారు అని చెప్తున్నారు. ఎందుకు దీన్ని హెలికాప్టర్ క్యాట్ ఫిష్ అంటారు అంటే దాని యొక్క బాడీ ఎలా అరేంజ్ అయి ఉందో హెలికాప్టర్లా అనిపిస్తుందంట. సో అందుకని దాన్ని హెలికాప్టర్ క్యాట్ ఫిష్ అంటారు అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ లార్జ్ రివర్స్ అండ్ లేక్స్. ఎక్కువగా లార్జ్ రివర్స్ అండ్ లేక్స్లో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ దాని యొక్క బాడీ చూసుకున్నట్లయితే సో హెలికాప్టర్లా కనిపిస్తుంది, అందుకే దీన్ని హెలికాప్టర్ క్యాట్ ఫిష్ అని పిలుస్తారు అంటున్నారు. అండ్ హియర్ ద హెడ్ బ్రాడ్, స్నౌట్ డిప్రెస్డ్. సో ఈ యొక్క ఫిష్లో హెడ్ అనేది బ్రాడ్గా ఉంటుంది, స్నౌట్ అనేది డిప్రెస్డ్గా ఉంటుంది అంటున్నారు. అండ్ బాడీ ఎలాంగేట్, స్ట్రాంగ్లీ కంప్రెస్డ్. సో బాడీ అనేది ఎలాంగేటెడ్ అంటే బారుగా ఉంటుంది అండ్ సైడ్స్లోంచి అది కంప్రెస్ అయినట్టు కనిపిస్తుంది అని చెప్తున్నారు. మౌత్ వెరీ డీప్లీ క్లెఫ్ట్, ఇట్స్ కార్నర్ రీచింగ్ ఫార్ బిహైండ్ ఐస్. సో మౌత్ యొక్క కార్నర్స్, మౌత్ అనేది చాలా దాని యొక్క గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని యొక్క ఐస్, దాని యొక్క గ్యాప్ అనేది ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అంటే దాని యొక్క కార్నర్స్ అనేది ఐస్ని దాటుకుని ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ టీత్ ఇన్ జాస్ సెట్ ఇన్ వైట్ బ్యాండ్స్, వామరైన్ టీత్ ఇన్ 2 స్మాల్ ప్యాచెస్. సో జాస్లో టీత్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, అవి కూడా వైట్ బ్యాండ్స్ లాగా ఉంటాయంట. అండ్ ఇక్కడ వామరైన్ టీత్ అని అంటే విల్లీ ఫామ్ టీత్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు, అవి కూడా స్మాల్ స్మాల్ ప్యాచెస్ లాగా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ బార్బుల్స్ 2 pairs ఆఫ్ బార్బుల్స్ ఉంటాయి, అంటే 4 బార్బుల్స్ ఉంటాయి. 2 ఏమో మ్యాక్సిలరీ బార్బుల్స్ అయితే 2 ఏమో మాండిబులరీ బార్బుల్స్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఐస్ అనేవి స్మాల్గా ఉంటే విత్ ఫ్రీ ఆర్బిటల్ మార్జిన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో ఆర్బిట్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఆర్బిటల్ మార్జిన్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ అంటే ఇక్కడ ఎటువంటి ఐలిడ్స్ అనేవి ఉండవు అని అర్థం. అండ్ డార్సల్ ఫిన్ స్మాల్, యానల్ ఫిన్ వెరీ లాంగ్. సో ఈ యొక్క స్పీషీస్లో డార్సల్ ఫిన్ అనేది షార్ట్గా ఉంటుంది, యానల్ ఫిన్ అనేది చాలా లెందీగా ఉంటుంది. సో ఇక్కడ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ మ్యాండిబులర్ బార్బుల్ లాంగర్ దాన్ పెల్విక్ ఫిన్. సో ఈ యొక్క మ్యాండిబులర్ బార్బుల్ అనేది పెల్విక్ ఫిన్ కంటే చాలా ఎక్కువ లెంత్లో ఉంటుంది, లాంగర్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఫౌండ్ ఇన్ లార్జ్ రివర్స్, లేక్స్ అండ్ ట్యాంక్స్. And it is a large, voracious and predatory catfish which thrives in hills with grassy margin, mostly hides under holes in river banks and canals. అంటే ఈ యొక్క క్యాట్ఫిష్ అనేది లార్జ్గా ఉంటుంది అని చెప్తున్నారు. వరేషియస్ అంటే ఎక్కువ తింటుంది, అండ్ ప్రిడేషన్ చూపిస్తుంది, వేరే దాన్ని వేటాడి తింటుంది. అండ్ ఎక్కువగా ఇది హిల్లీ రీజియన్స్లో గ్రాసీ అంటే ఎక్కడైతే హిల్స్గా ఉండి కొంచెం ఎత్తుగా ఉండి అక్కడ గ్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హైడ్ అయి ఉంటుందంటే ఇది. అలాగే హోల్స్ ఇన్ రివర్ బ్యాంక్స్ అండ్ కెనాల్స్, హోల్స్లో కూడా ఈ యొక్క ఫిష్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ ఇట్ షోస్ స్లగ్గిష్ అండ్ స్టేస్ ఆన్ మడ్డీ ఆర్ సిల్టీ బాటమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో ఇది స్లగ్గిష్ అంటే స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది, మడ్డీ రీజియన్స్లో ఉంటుంది. అలాగే సిల్టీ బాటమ్స్లో మడ్ కానీ సిల్ట్ కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది ప్రజెంట్ అయి ఉంటుంది. దేనికోసం అంటే ఆ ఫుడ్ కోసం అది అక్కడ హైడ్ అయి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ జువెనైల్స్ ఫీడ్ మెయిన్లీ ఆన్ ఇన్సెక్ట్స్. సో ఈ యొక్క క్యాట్ఫిష్లో ఇది ఎక్కువగా దీని యొక్క జువెనైల్ స్టేజ్లో ఉన్నప్పుడు అది ఇన్సెక్ట్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. ఎప్పుడైతే అడల్ట్ కింద చేంజ్ అయిందో అప్పుడు అది స్మాల్ ఫిషెస్ని, క్రస్టేషియన్స్ని, మొలస్కల్స్ని కన్జ్యూమ్ చేస్తుంది అంటారు. అండ్ ఇట్ ఈస్ ఎ ఓవిపారస్ అంటే ఎగ్ లేయింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ అటైన్స్ ది సైజ్ ఆఫ్ 121.6 centimeters according to Mishra and 12.5 to 17.6 centimeters according to Srivastava, and average size is about 45.0 centimeters according to Qureshi and Qureshi 1983. అండ్ దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే త్రూఅవుట్ నార్థన్ ఇండియా ఉంటుంది, పాకిస్తాన్, బర్మా, అండ్ ఫౌండ్ ఇన్ రివర్స్, రిజర్వాయర్స్ అండ్ లేక్స్ అని చెప్తూ ఉన్నారు.